శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, రేపు రాబోతున్న అమావాస్య సామాన్యమైంది కాదండి. ఆదివారంతో కూడుకొని వస్తున్న అమావాస్య. కుంభరాశి వారి జాతకులు, వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేయండి. గుర్తుపెట్టుకోండి, నియమాలతో ఈ పరిహారాన్ని పాటిస్తే గనక అపర కుబేరులు కాకుండా ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు. 24 గంటల్లో కోట్లు వచ్చి పడతాయి. కుంభరాశి జాతకులు, ఈ యొక్క అమావాస్య మరల రాదండి. ఎంతో శక్తితో కూడుకున్న అమావాస్య కావున మీరు చాలా వరకు నమ్మకంతో రహస్యంగా ఈ పరిహారం చేస్తే గనక మీకు ఖచ్చితంగా ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అయితే అసలు మనం ఏం చేయాలో తెలుసుకోవాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ జీవితంలో మీరు పర్మనెంట్ గా ఏవో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అవి మీకు శాశ్వతంగా ఉండిపోతున్నాయి. ఎంత కష్టపడినా మీకు ప్రతిఫలితం దక్కడం లేదు. మా జీవితంలో ఎప్పుడు చూసినా మాకైతే ఈ సమస్యల వల్ల దరిద్రం ఏర్పడుతుందంటూ కుంభరాశి జాతకులు చాలా బాధపడిపోతున్నారు. అలాంటి వారు ఏమిటంటే గనక ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి. ఇంకా మీకు తిరుగు ఉండదని మాత్రం గుర్తు పెట్టుకోండి. ముందే చెప్పాం కదండి, 24 గంటల్లో ఫలితం వస్తుందని. 24 గంటల్లో ఫలితం రావచ్చు, లేదంటే గనక మీకు 2 నిమిషాల్లో కూడా ఫలితాన్ని పొందుకోవచ్చు. ఎలానైనా సరేనండి, మనకైతే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందంటూ శాస్త్రం చెప్తోంది. ఈ విధంగా ఆచరించుకోండి. ముందుగా మీరు ఏం చేయాలి అంటే గనక ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి. 2 లవంగాలు తీసుకోండి. అంతకుమించి మనం ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట. ఎందుకంటే గనక లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమండి. లవంగాలతో కొన్ని విధి విధానాలు ఆచరించిన, పరిహారాలు చేసుకున్న బ్రహ్మాండవంతమైన ఫలితం వస్తుంది అన్నమాట. లవంగాల పరిహారం చేస్తే మన సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆ తల్లి యొక్క దయతో ఏమిటంటే గనక మనం జీవితంలో ముందుకు వెళ్లడానికి, కష్టాలు తొలగిపోవడానికి, సమస్యలు పోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ యొక్క పరిహారం ఈ తిథి నాడు చేసుకోవడం రీత్యానే ఉత్తమ స్థితిగతులు మీకు సంప్రాప్తిస్తాయి. జీవితంలో ఎదగలేకపోతున్నాము అనుకుంటున్న కుంభరాశి జాతకులు, సమస్యలు ఎదుర్కొంటున్నాం, బాధపడుతున్నాం, చాలా కష్టాలు నష్టాలు పడుతున్నాం, ఎలాగైనా సరే బయటపడాలి మేము వీటి నుండి అని భావిస్తూ ఉన్నారు కదండి. అలాంటి వారు ఈ రోజున ఏమిటంటే గనక మనం పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటాం కదండి. అలా చేసుకున్న తర్వాత ఏమిటంటే 2 లవంగాలు తీసుకోండి. గుర్తు పెట్టుకోండి, 2 లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలి. ఎక్కడ డ్యామేజీ లేకుండా చేస్తేనే పరిహారానికి ఫలితం దక్కుతుంది అన్నమాట. కావున మీరు ఏమిటంటే గనక ఖచ్చితంగా మీకు ఎక్కడ డ్యామేజీ లేని 2 లవంగాలు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. చెట్టు దగ్గర మీరు ఏమిటంటే నించని సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఏదైతే సమస్య ఉంది, ఏదైతే కష్టం ఉంది, దేనివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారో, ఏ దరిద్రాన్ని కుంభరాశి జాతకులు ఎక్కువగా అనుభవిస్తున్నారు, అలాగే కాకుండా ఈ బాధలు దరిద్రాలు పోవాలి అని చెప్పి ఇలా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత 2 లవంగాలను తీసుకొని తల చుట్టూరా కూడాను 3 సార్లు తిప్పేయండి. ఆ తర్వాత వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా రావడం వల్ల ఏమిటంటే మనలో ఉండే ఇబ్బంది కావచ్చు, బాధ కావచ్చు, కొన్ని రకాల సమస్యలు పోవడానికి ఈ లవంగాలు చక్కగా పనిచేస్తాయి. వేప చెట్టు దగ్గర పడేస్తున్నాం కదండి, కాబట్టి మనకైతే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అన్నమాట. మనకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క పరిహారం ఆచరించేసి ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. మీకు ఉండే సమస్యలు, దరిద్ర బాధలు పోగొట్టుకోండి. ఈ విధంగా ఖచ్చితంగా మీరు రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా పరిహారం చేస్తే గనక, ఎవ్వరితో పంచుకోకుండా పరిహారం చేస్తే గనక ఫలితాలు పెద్దగా వస్తాయంటూ పరిహార శాస్త్రం చెప్తోంది.
మన శాస్త్రాల ప్రకారం లవంగాలకు ప్రాధాన్యత ఉంటుంది. మానవ జీవితంలో కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు తీసేయడానికి లవంగాలు చక్కగా పనిచేస్తాయి. ఈ లవంగాలు చూడ్డానికి ఎంత చిన్నగా ఉంటాయో మనందరికీ తెలిసిందే కదండి. వాటి వల్ల మనకు ఫలితం మాత్రం చాలా పెద్దగా ఏర్పడుతుంది అన్నమాట. ఫలితాన్ని చూసి మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామంటూ చెప్పుకోదగ్గ విషయమో. కావున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ లవంగాలతో ఈ పరిహారం పాటించండి. దేవతా వృక్షమైన వేప చెట్టు వద్ద ఈ నియమాలు అనుసరించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఫలితాలతో విజయ దుందుబి మ్రోగిస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.